ఊహించండి, జ్ఞానం అనే మాట భూమి మీద వినిపించకపోతే, సృష్టి మొత్తం అంధకారంలో మునిగిపోతే, నమ్మశక్యం కాకపోయినా ఇది జరిగింది. ఇది కేవలం ఊహ కాదు, పురాణాలు చెబుతున్న పరమసత్యం. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన సమయంలోనే జ్ఞానం మొత్తం మాయమైంది. మధుకైటబులు అని 2 రాక్షసులు బ్రహ్మదేవుడు నిద్రలో ఉన్నప్పుడు వేదాలను దొంగిలించారు. వేదాలు అంటే కేవలం పుస్తకాలు కాదు, ఈ సృష్టి నడవడానికి కావలసిన మూల జ్ఞానం. అవి మాయమైతే సృష్టి చీకటిలోకి జారిపోతుంది. కాలం ఆగిపోయినట్టుగా ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. దేవతలకి కూడా ఏం చేయాలో తెలియని స్థితి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక వింత రూపం, మనిషి శరీరం, గుర్రం తల, సకల విద్యా స్వరూపం. ఆయనే హయగ్రీవుడు. మధుకైటబులు ఆ వేదాలను సముద్ర గర్భంలో అత్యంత లోతైన చీకటిలో దాచేశారు. అక్కడ వెలుతురు లేదు, శబ్దం లేదు, కేవలం నిశ్శబ్దం. తమ అహంకారంతో జ్ఞానాన్ని బంధించగలమని ఆ రాక్షసులు విర్రవీగారు. అప్పుడు మహా తేజస్సుతో హయగ్రీవుడు అక్కడికి చేరుకున్నాడు. రాక్షసులు గర్జించారు, కానీ స్వామి యుద్ధం ప్రకటించలేదు. ఆయన ముఖంలో ఒక వింతైన ప్రశాంతత. ఎందుకంటే అజ్ఞానాన్ని ఆయుధంతో కాదు, అక్షరంతో జయించాలని ఆయనకి తెలుసు. ఆయన ఒక్కసారి గుర్రంలా సకిలించాడు. ఆ సకిలింత ఒక భయంకరమైన ధ్వని కాదు, సాధారణ శబ్దం కాదు, సాక్షాత్తు సామవేదపు సారాంశం. ఆ శబ్దం సముద్రపు పొరలను చీల్చుకుంటూ వెళ్ళింది. చీకటి గోడలు బద్దలయ్యాయి. మధుకైటబులు ఆ నాదాదాటికి తట్టుకోలేక తమ అస్తిత్వాన్ని కోల్పోయారు. వేదాలు తిరిగి వెలుగులోకొచ్చాయి. సృష్టి మళ్ళీ కదలడం ప్రారంభించింది. ఒక్కసారి ఆలోచించండి, హయగ్రీవుడు వేదాలను తిరిగి తెచ్చాడు. జ్ఞానం మళ్ళీ ప్రవాహంలోకి వచ్చింది. ఈరోజు జ్ఞానం అన్ని రూపాల్లో అందుబాటులో ఉంది, కానీ దాన్ని వాడే వివేకం మనకుందా? జ్ఞానాన్ని అహంకారానికి వాడుతున్నామా లేక ఎదుగుదలకు వాడుతున్నామా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.